వర్షాలు పడ్డప్పుడల్లా ఇదే పరిస్థితి. ఎందుకంటే రైల్వే ట్రాక్ నుంచి వచ్చే నీళ్లు ఇక్కడ అశోక్ నగర్ నుంచి కానీ ప్లస్ రైలు పట్టాల కిందికి కానీ వచ్చే వాటర్, ప్లస్ గలీల నుంచి ఇంకా మిగతా గలీల నుంచి వచ్చే వాటర్ వచ్చినప్పుడు ఈ ఇళ్లకు ప్రతిసారి వాటరు చాలా వరకు వచ్చి చాలా వరకు నష్టం జరిగి ఆరోగ్య నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టానికి దాడి తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీన్ని బట్టి ఆలోచన చేసి అధికారులు కానీ మున్సిపల్ అధికారులు కానీ ఎవరైతే దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారో వాళ్ళు ఆలోచన చేసి మోరి పెద్దగా చేసి దీనికి బ్రిడ్జి అనేది నిర్మాణం చేసి ఈ వాటరు ఇళ్లకు రాకుండా చేయగలరని మేము మనవి చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతిసారి ఇదే పరిస్థితి జరుగుతుంది. ఇప్పుడు వర్షం పడడం మూలంగా వర్షం ఎక్కువైన కారణంగా మరీ దారుణమైన పరిస్థితి నెలకొంది. మరియు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము మిషన్ రిపేర్ చేస్తాం, మిషన్లు అన్నీ ఖరాబ్ అయిపోయినాయి, మిషన్లు చాలా నానిపోయినాయి, మనం వంట సరుకులన్నీ నానిపోయినాయి, హీరో నానిపోయింది, బట్టలు నానిపోయినాయి, మరియు ప్లేస్ ఫ్రిడ్జ్ కూడా ఖరాబ్ అయిపోయింది. ఇంట్లో జలం మొత్తం ఇదే వర్షం ఒక అయితే ఇల్లు మునిగే పరిస్థితి, ప్రాణ నష్టం జరిగే పరిస్థితి జరుగుతుంది. ఏం లేదు, ఇప్పటివరకు నేను ఏం తినలేదు, చేయలేదు, ఛాయ్ తాగలేదు, బయట పోయి పాలు తీసుకొస్తామని అనుకున్నా. అటే పోయిన 10:30కు రాలేదు, రాలేదు, ఇంట్లో రాదు, బయట రారాదు. ఇది పరిస్థితి, రోడ్డు పరిస్థితి, ఇంటి పరిస్థితి. ఎందుకంటే మోరీ అనేది చిన్నగా ఉన్నది, ఒకటి బ్రిడ్జ్ అనేది నిర్మాణం లేదు. ఈ వాటర్ వే సదుపాయం కల్పించాలి. కల్పించకపోతే మాత్రం ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. నా ఒక్కరికే కాదు, ఈ గది మొత్తం ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంది. చాలా సమస్య ఉంది, ఇది చాలా పెద్ద సమస్య. దీన్ని పట్టించుకొని చేయగలరని నేను మనవి చేసుకుంటున్నాను. అధికారులకు మరీ చెప్పగలుగుతాను. ఎవరిదైనా ప్రాబ్లమ్స్ ఒకటే కాబట్టి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకుంటున్న ఉద్దేశంతో నేను ఇది చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు మీ మీడియా వాళ్ళు ఎవరైతే మా దగ్గరకు వచ్చి ఇంకా వర్షంలో కూడా వాళ్ళు కూడా వర్షంలో తెలుసుకుంటూ వచ్చి వాళ్ళు నడలేని పరిస్థితిలో పడుకుంటున్నో ఇట్లనో చదువుకుంటున్నా వచ్చి వాళ్ళు ఈ పరిస్థితి ఏ విధంగా ఉంది, పరిస్థితి ఏ విధంగా ఉందని వాళ్ళు కూడా గమనించి మా దగ్గర వీడియో తీసుకుపోవడానికి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి సమీక్షించడానికి వచ్చి మా యొక్క వీడియో తీసుకొని పోయినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఉదయం 6-6:30 నుండి సుమారు 4 గంటల వరకు కుండపోత వర్షం. మరి గత 35 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కూడా ఇలాంటి వర్షం చూడలేదు. మరి ఇక్కడ మట్టుకు నడుం మట్టుకు పైననే వాటర్ రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఏదైతే పిఎంహెచ్ కాలనీ ఉందో దీనికి సంబంధించి అన్ని ఇళ్లలో కూడా నడుం మట్టికి వాటర్ రావడం జరిగింది. గతంలో ఏదైతే 35 సంవత్సరాల కంటే ముందు బతుకమ్మ కుంట ఫుల్గా నిండిన తర్వాత మరి అప్పుడు షబ్బీర్ అలీ గారు పోయి ఆ కుంటను దింపేస్తే ఈ వాటర్ మొత్తం ఫ్లో అటు వెళ్ళిపోయింది. అక్కడ ఉన్న వాళ్లకు, స్థానికులకు ఎంతో మేలు జరిగింది. మరి ఈ రోజు కూడా ఈ యొక్క వాటర్ వల్ల ప్రతి ఇంట్లో ఉన్న ఉప్పు నుంచి పప్పు, కారం కానీ, బియ్యం కానీ అన్ని నానిపోవడం జరిగింది. మరి ఇక్కడ సంబంధించింది కొంచెం వర్క్ పూర్తిగా అయింది, ఇంకా కొంచెం మోరి ఉంది. డ్రైనేజ్ పెద్ద చేసినట్లయితే ఈ వాటర్ కూడా డ్రైన్ నుండి వెళ్ళిపోతే వీళ్ళకు కూడా ఎంతో ఉరడగా ఉంటుందని చెప్పేసి కోరుతున్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.